1,16,00,000 విలువైన ఈ అద్భుతమైన నాగమణి రత్నము కాశీ విశ్వేశ్వరునికి సమర్పించడము, అది నాగాభరణంతో సమర్పించడం, అది మన అందరికీ చాలా గొప్ప విషయంగా గమనించండి. దీన్ని 9 రోజుల పాటు హిందూ ధర్మం అంటే TV5 యొక్క భక్తి ఛానల్లో లైవ్ టెలికాస్ట్ ఉంటుంది 9 రోజులు. ప్రతిరోజు పొద్దున్నే 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి. రోజు పొద్దున్న ఉదయం 11 గంటలకు పుష్పగిరి పీఠాధిపతులు జగద్గురువులు శ్రీ 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 అభినవోద్దండ విద్యాశంకర భారతీ స్వామివారి అనుగ్రహ భాషణం ఉంటుంది. అలాగే ప్రతిరోజు సాయంత్రం శ్రీ అమృతానంద సరస్వతి స్వామివారి ఆశీర్వచనం ఉంటుంది. ప్రతిరోజు సాయంత్రము 6 గంటలకు డాక్టర్ బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి ప్రవచనం ఒక అద్భుతం. యాక్చువల్గా దీన్ని ఏమనుకుంటామంటే, ఎవరైనా సరే కమండలం కావాలంటే కమండలం ఇవ్వగలం, కొండ కావాలంటే కొండ ఇవ్వగలం, కానీ కమండలంలో కొండ పెట్టి ఇచ్చే శక్తి మన జగన్నాథ శాస్త్రి గారికే ఉంది. ఎట్లా అంటే, ఈ జగన్నాథ శాస్త్రి గారి గొప్పతనం ఏంటంటే, ఒక కమండలంలో 4 కొండలు పెట్టించారు. ఎట్లా అంటే, ఒక కొండ విశ్వనాథుడి, 2వ కొండ చాగంటి కోటేశ్వరరావు గారు, 3వ కొండ షణ్ముఖం సామవేదం శ్రీ 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 బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు. వీరితో పాటుగా మన జగన్నాథ శాస్త్రి ఒక కొండ, 4 కొండలు ఒక కమండలంలో కల్పించినట్టు. కమండలం అంటే ఏంటి? శివుణ్ణి మనం ఇప్పుడు పవిత్రమైన కమండలంగా భావిస్తాం, గంగా నది తీరాన్ని ఉంటుంది కాబట్టి. అలాగే ఈ అద్భుతాలని సాధించడమే కాకుండా ఈసారి జరగబోయే హోమంలో ఒక అద్భుతాలన్నీ చూడబోతున్నారు. అందుకనే లైవ్ టెలికాస్ట్ మీరు TV5 వారి హిందూ ధర్మం దాంట్లో లైవ్ చూడండి. 24వ తారీఖు 10వ నెల అంటే అక్టోబర్ నుంచి 1వ తారీఖు 11వ నెల వరకు పూర్తిగా జరుగుతుంది. 11వ తారీఖున పూర్ణాహతి ఉంటుంది. మీరు లైవ్లో చూసుకోండి.